ఆన్‌లైన్‌లో అభిషేకం టికెట్ బుక్ చేసుకుంటే ఈ రిసిప్ట్ వస్తుంది. దాన్ని తీసుకొని ఆఫీస్‌లో ఇస్తే ఈ కార్డ్స్ ఇస్తారు. ఈ బిల్డింగే ఆఫీస్. హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు గన ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా పేరు శ్రావణి. ఈ వీడియో అయితే అరుణాచలం అభిషేకం టికెట్ బుకింగ్, హోటల్ స్టే, ట్రిప్ డీటెయిల్స్, టికెట్ బుకింగ్స్ అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. మాకైతే అభిషేకం టికెట్ 1 వీక్ ముందు దొరికింది. సో ఆ టైంలో ట్రైన్ టికెట్స్ అవైలబుల్గా ఉండవు కాబట్టి మేమైతే బస్ బుక్ చేసుకున్నాము. ఫ్లిక్స్ బస్ బుక్ చేసుకున్నాము. ఈ బస్ అయితే 2+1 ఏసీ స్లీపర్ బడ్జెట్లో వచ్చేస్తుంది. కంఫర్ట్ కూడా మాకు బాగానే అనిపించింది. ఒకసారి బస్ ఇంటీరియర్ చూసేయండి. ఈ బస్ హైదరాబాద్లో ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ తిరువణమలైలో 8:30 అరౌండ్ ఆ టైంలో దించుతారు. మీరు కన్నా ట్రైన్లో వెళ్ళాలనుకుంటే ఓన్లీ మండే అండ్ వెన్స్డే మాత్రమే డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. మిగతా అన్ని డేస్లో చెన్నైకి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఇంకో ట్రైన్ మారాల్సి వస్తుంది. సో బెటర్ డైరెక్ట్ బస్ అయితే డైరెక్ట్గా తిరువణమలైలో దిగొచ్చు. ఈ బస్ అయితే మమ్మల్ని తిరువణమల బైపాస్లో డ్రాప్ చేశారు. మేము మిగతా బస్సెస్ కూడా చెక్ చేసాము. ఆల్మోస్ట్ అన్ని బస్సెస్ కూడా బైపాస్లోనే డ్రాప్ చేస్తున్నారు. ఓన్లీ ట్రైన్ అయితే సిటీలో డ్రాప్ చేస్తారు. బైపాస్ నుండి టెంపుల్ వరకు అయితే అరౌండ్ 6 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఈ 14 అవర్స్ జర్నీలో మాకైతే టోటల్గా 3 బ్రేక్స్ ఇచ్చారు. డిన్నర్ బ్రేక్ వచ్చేసి 9:45కి అలా ఇచ్చారు. అరౌండ్ ఒక 30 మినిట్స్ స్టాప్ చేశారు. ఫుడ్ వాష్రూమ్స్కి వెళ్ళొచ్చు, పర్లేదు బాగానే ఉంటుంది. చిన్నపిల్లలకి అలా వచ్చినా కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే 3 టైమ్స్ స్టాపింగ్స్ ఉన్నాయి కాబట్టి. జనరల్గా ఏసీ బస్సెస్లో ఫుడ్ తినడానికి అలౌ చేయట్లేదు. ఈ బస్సులో అయితే ఏం ఫుడ్ చెక్ చేయలేదు, కానీ కొన్ని బస్సెస్లో అయితే ఫుడ్ తెచ్చుకున్నారా లేదా, ఒకవేళ ఫుడ్ ఇన్సైడ్ ద బస్ తీసుకుంటే అది స్మెల్ వస్తుంది కాబట్టి వాళ్ళు అలౌ చేయట్లేదు. బెటర్ ఇఫ్ యూ తెచ్చుకున్నా కూడా ఫుడ్ బయట ఇలా హోటల్స్ దగ్గర ఆపినప్పుడు మాత్రమే మనం దాన్ని కన్జ్యూమ్ చేసుకోవాలి. ఇన్సైడ్ అయితే నాట్ అలౌడ్ అని స్ట్రిక్ట్గా చెప్తున్నారు. బెస్ట్ అయితే ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ తీసుకెళ్తే బెటర్, ఎందుకంటే అవి కన్జ్యూమ్ చేసినా కూడా స్మెల్ అందుకేం ఉండదు కాబట్టి వాళ్ళు కూడా ఏం అనట్లేదు. మేమైతే ఫ్రూట్స్ని తీసుకెళ్ళాము. బయట జనరల్గా ఫుడ్ పడని వాళ్ళకు కూడా ఇదైతే చాలా బెటర్గా ఉంటుంది. మేమైతే ఇంకా డిన్నర్ చేసి పడుకున్నాము. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. మా బస్ అయితే ఒక 1/2 అవర్ డిలే అయింది. క్లైమేట్ అయితే చూడ్డానికి చాలా బాగుంది. మేమైతే హోటల్ని ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. హోటల్ చెక్ ఇన్ టైం అయితే అరౌండ్ 12 PM అలా ఉంది. 1/2 అవర్ లేట్ అయినా మాకేం పర్వాలేదు, ఇంకా ఇన్ఫ్యాక్ట్ బెటర్. మేము బుక్ చేసుకున్న హోటల్ అనే కాదు, ఆల్మోస్ట్ అన్ని హోటల్స్ కూడా ఆన్లైన్లో అయితే 12 o'clockకే చెక్ ఇన్ అని ఉంది. మోస్ట్లీ ఎర్లీ చెక్ ఇన్స్ అయితే అవైలబిలిటీ ప్రకారమే ఉంటాయి. మేము వెళ్ళింది కార్తీక మాసం కదా, అందుకే మోస్ట్లీ అవైలబిలిటీ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాము. అక్కడ వెళ్ళాక చూడాలి. అదిగో అక్కడ కనిపిస్తుంది అరుణాచలం కొండ. మనమైతే ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. మేమైతే హోటల్ రూమ్ దగ్గరికి వెళ్ళడానికి ఆటో అయితే తీసుకున్నాము. ఈ ఆటో అయితే మేము హోటల్ రూమ్ వరకు మాట్లాడుకున్నాము, కానీ వాళ్ళు మమ్మల్ని ఈస్ట్ గోపురం దగ్గరే డ్రాప్ చేశారు. మాకు మళ్ళీ అక్కడ నుండి హోటల్ రూమ్ వరకు అరౌండ్ 1 కిలోమీటర్ నడవాల్సి వచ్చింది. ఆటోస్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేమైతే అరౌండ్ 9:30 అలా రూమ్ దగ్గరికి వచ్చేసాము, కానీ మా చెక్ ఇన్ టైం 12 PM కాబట్టి 3 hours మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. హోటల్ వాళ్ళు అయితే కామన్ వాష్రూమ్స్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇదైతే 3 స్టార్ హోటల్ అనమాట. టెంపుల్కి దగ్గరగా ఉండడం వల్ల ఈ హోటల్ని మేము బుక్ చేసుకున్నాం. కొంచెం ఎక్స్పెన్సివే పడింది, కానీ వర్త్ ఇట్. టెంపుల్ నుంచి కొంచెం దూరం వెళ్తే హోటల్ రూమ్స్ చీప్గానే దొరుకుతాయి. దూరంగా ఉండే హోటల్స్ని బుక్ చేసుకుంటే అక్కడ నుండి టెంపుల్ దగ్గర రావడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా, వాటికంటే మాకు హోటల్కి ఆ ఛార్జెస్ పెట్టడమే బెటర్గా అనిపించింది. మేమైతే 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ట్రిపుల్ రూమ్ బుక్ చేసుకున్నాము. అక్కడ వెళ్ళాక ఒక ఎక్స్ట్రా బెడ్ అడిగాము, వాటికి మాకు ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. సో బెటర్ మీరు ఎంతమంది పర్సన్స్ వెళ్తే అన్ని అడల్ట్స్ అని పెట్టి బుక్ చేసుకోండి ఆన్లైన్లో. మా రూమ్ చెక్ ఇన్ టైమే 12 కాబట్టి ఇంకా నో బ్రేక్ఫాస్ట్. రెడీ అయిపోయి లంచ్ చేసి తర్వాత గిరి ప్రదక్షిణకి వెళ్దామని అనుకుంటున్నాము. అరౌండ్ 1:30 అలా లంచ్కి స్టార్ట్ అయిపోయాము. దగ్గరగా ఏ హోటల్స్ బాగున్నాయో ఆన్లైన్లో చెక్ చేసాము. మోస్ట్లీ అన్ని హోటల్స్ ఆంధ్ర స్టైల్లోనే ఉన్నాయి. సో మా రూమ్కి దగ్గరలో ఉండే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇదైతే 100% ప్యూర్ వెజ్ రెస్టారెంట్.
2 మీల్స్ అయితే ఆర్డర్ చేశాము. ఒక చపాతీ, ఇంకా అన్‌లిమిటెడ్ రైస్, ఒక స్వీట్, కొన్ని కర్రీస్ అయితే ఇచ్చారు. ఈ ప్లేట్ మొత్తం మాకు 200 రూపీస్ కాస్ట్ పడింది. పర్లేదు, బానే అనిపించింది. మేమైతే ఇంకో ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాము, గోబీ ఫ్రైడ్ రైస్. అది ఓకే అనిపించింది, అంత గ్రేట్‌గా అనిపియలేదు. బట్ స్టిల్ ఫైన్, ఓకే, బానే ఉంది, తినొచ్చు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి పర్లేదు, బానే తినేసాము. ఇంకా అక్కడ వాటర్‌కైతే మాకు అంతగా ఆకలి కూడా ఏం లేదు. ఇక తిన్న తర్వాత అయితే అభిషేకం టికెట్ టోకెన్ కోసం అయితే మేము గుడి దగ్గరికి వెళ్ళాలి. టోకెన్ కోసం అయితే ఎవరి పేరు మీద అయితే అభిషేకం టికెట్ బుక్ చేసుకున్నామో ఆ టికెట్ ప్లస్ వాళ్ళ ఆధార్ కార్డు ఒరిజినల్‌ది గుడికైతే తీసుకొని వెళ్ళాలి. అయితే ఈ అభిషేకం టికెట్ బుకింగ్‌కి లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ టికెట్ ప్రైస్ 2500 రూపీస్. ఒక టికెట్‌కి 5 మెంబర్స్ వెళ్ళొచ్చు. లింక్ ఓపెన్ చేస్తే టెంపుల్ సర్వీసెస్ బుకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే స్వామి అమ్మన్ అభిషేకం అని ఉంటుంది. అందులో అవైలబిలిటీ చూపిస్తుంది. దాన్ని చూసి బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ అభిషేకం టికెట్ కోసము ఎవ్రీ వీక్ మండే ఓపెన్ చేస్తారు. 10 ఆర్ 11 AM ఉంటుంది. ఒకసారి వెబ్సైట్లో చెక్ చేస్తే అక్కడ నోటిఫికేషన్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు. మేమైతే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసాము అభిషేకంవి. అందులో అయితే ముందు రోజు వెళ్ళి టెంపుల్కి టికెట్ చూపించి టోకెన్ తీసుకోమని చెప్పారు. అందుకే మేము టెంపుల్కి వచ్చాము. అక్కడ ప్రతి గోపురం దగ్గర పోలీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగాము అభిషేకం టోకెన్ ఎక్కడ ఇస్తారు అని. వాళ్ళైతే ఆఫీస్ రూమ్లో ఇస్తారు అని చెప్పారు. ఆఫీస్ రూమ్ ఎక్కడ అని అడిగితే కిలి గోపురం దగ్గర ఉంటుంది అని చెప్పారు. అది ఎక్కడ అని అడిగితే లోపల గుడిలోనే ఉంటుంది, వెళ్ళండి అని చెప్పారు. లోపలికి వెళ్ళాము. అన్నీ ఎక్కడివక్కడ లాక్ చేశారు. అన్ని గోపురం ఎంట్రీస్ నుండి వెళ్ళాము. మాకైతే కిలి గోపురంకి వేనే కనిపించలేదు. కార్తీక మాసం కాబట్టి లాక్ చేశారా, లేకపోతే జనరల్గా కూడా ఇలానే ఉంటుందా అనేది మాకైతే అర్థం కాలేదు. ఎవరైతే ఎంప్లాయీస్ ట్యాగ్ వేసుకున్నారో వాళ్ళని అందరినీ అడిగాము. ఎవ్వరు మాకు తెలియదని చెప్పారు. ఫైనల్గా ఒక మీడియేటర్ని అడిగాము. వాళ్ళైతే రేపు మార్నింగ్ రండి 30 మినిట్స్ ముందు, అప్పుడే టోకెన్ ఇస్తారని చెప్పారు. ఈ మీడియేటర్స్ అందరూ ఆఫ్లైన్లో అభిషేకం టికెట్స్ అమ్ముతారు. వాళ్ళైతే పర్ పర్సన్కి 2000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆన్లైన్లో అయితే 5 పర్సన్స్కి 2500 రూపీస్. చాలామంది ఆఫ్లైన్లోనే తీసుకుంటున్నారు టికెట్స్. సో ఇక్కడైతే లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా ఉంది. ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అయితే ఎంప్లాయీస్ ఎవ్వరు మాట్లాడట్లేదు. ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా మాట్లాడట్లేదు. మేమైతే వచ్చిరాని తమిళ్తో మేనేజ్ చేసాము. సో మాకైతే ఫైనల్గా అర్థమైంది ఏంటంటే టోకెన్ అయితే ఇప్పుడైతే ఇవ్వరు. మా అభిషేకం స్లాట్ రేపు మార్నింగ్ 7:30కి ఉంది. 7కి వస్తే సరిపోతుంది అని ఇంకా గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అవుతున్నాం. టైం అయితే అరౌండ్ 3 o'clock అయింది ఆఫ్టర్నూన్. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి ముందు దీపం ఇంకా టెంకాయ కొనాలి కాబట్టి పర్చేస్ చేస్తున్నాము. గిరి ప్రదక్షిణ ఈస్ట్ గోపురం నుండి స్టార్ట్ అయితే మళ్ళీ ఈస్ట్ గోపురం దగ్గర ఎండ్ అవుతుంది. ఇక్కడ ఈస్ట్ గోపురంని రాజగోపురం అని అంటారు. ప్రతి ఒక్క గోపురంకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఈస్ట్ది అయితే రాజగోపురం అంటారు. అమ్మ అయితే 365 ఒత్తులు ఇంటి దగ్గర చేసుకొని తీసుకొని వచ్చింది. అందుకే ఇక్కడ ప్రమిద ఇంకా ఆయిల్ కొంటున్నాము. ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే అప్పుడు రాజగోపురంకి ఎదురుగా నిలబడి లెఫ్ట్ హ్యాండ్ నుండి స్టార్ట్ చేయాలి. ఈ దీపము టెంపుల్కి ఎదురుగా వెలిగిద్దామని అనుకుంటే వాళ్ళు టెంపుల్కి ఎదురుగా ఓన్లీ టెంకాయ మాత్రమే కొట్టాలి, ప్రమిదలు అవన్నీ పక్కన స్టాండ్లో పెట్టుకోండి అని చెప్పారు. అక్కడనే పెట్టాము. ఎవరైతే అక్కడ ఎదురుగా పెడుతున్నారో వాళ్ళవైతే వాటర్ పోసి మరీ ఆపేస్తున్నారు. సో మీరైతే ఆ స్టాండ్స్లోనే దీపంని పెట్టేసేయండి. ఆ స్టాండ్ని మీ హ్యాండ్స్తో ముట్టుకోకండి. అందరూ అక్కడనే దీపాలు పెడుతున్నారు కాబట్టి అది ఫుల్ వేడిగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా దీపంని పెట్టండి. క్లైమేట్ కొంచెం కూల్గా ఉన్నింది కాబట్టి మేము 3 o'clockకే స్టార్ట్ అయ్యాము. సమ్మర్లో అందుకైతే ఆఫ్టర్ 5 లేకపోతే ఎర్లీ మార్నింగ్స్ అయితే బెటర్ ఉంటుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే ఏం క్యారీ చేయకండి, అన్నీ హెవీ అయిపోతాయి. మీరు 14 కిలోమీటర్స్ వాక్ చేయాలి కాబట్టి. అందరూ 3 to 4 hours పడుతుంది, ఈజీగానే అయిపోతుంది అని అంటున్నారు. చూద్దాం మాకెంత టైం పడుతుందో. మేమైతే ఎగ్జాక్ట్గా 3:15కి స్టార్ట్ చేసాము. ఇక్కడైతే అందరూ దర్శనం కంటే గిరి ప్రదక్షిణనే ఇంపార్టెంట్ అని అంటున్నారు. సో ఎవరైనా దర్శన కాకపోయినా ఏమి ఇబ్బంది లేదు, మేమైతే గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. మేమైతే మా గిరి ప్రదక్షిణ ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలని కోరుకుంటూ స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ రథోత్సవం కూడా జరుగుతుంది పౌర్ణమి రోజు. మేము వెళ్ళిన డేకి 1 week ముందు
ఇది జరిగింది కాబట్టి రథాలన్నీ బయటనే ఉంచారు. చాలా బాగున్నాయి ఈ రథాలన్నీ. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాక ఫస్ట్ కొంచెం దూరం వరకు అయితే ఎటువంటి బోర్డ్స్ లేవు. మేమైతే ఆటో వాళ్ళని లేకపోతే మిగతా షాప్స్ వాళ్ళని అడిగి ఎలా వెళ్ళాలని అడుగుతూ వెళ్తున్నాము. ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్లో చాలా టెంపుల్స్ ఉంటాయి. వాటిలో ఇంపార్టెంట్వి 8 టెంపుల్స్ ఉంటాయి. మా ప్లాన్ అయితే ఆ 8 టెంపుల్స్ని మోక్ష మార్గంని కంప్లీట్ చేసి వెళ్ళాలని అనుకుంటున్నాం. ఈ 8 లింగాస్ టెంపుల్స్ అయితే అన్నీ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, కానీ ఒక్క టెంపుల్ తప్ప, అది కూడా సెకండ్ అగ్నిలింగం అనేది ఓన్లీ రైట్ సైడ్ ఉంటుంది. మిగతా అన్ని టెంపుల్స్ అన్నీ లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. ఈ ఫస్ట్ అయిన ఇంద్రలింగం టెంపుల్ కూడా షాప్స్ మధ్యలో ఉంటుంది. అది సరిగా కనిపించదు, కొంచెం చూసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ 1 to 1.5 కిలోమీటర్స్లోనే ఈ గుడి అయితే ఉంటుంది. మోస్ట్లీ ఎవ్రీ 1 to 2 కిలోమీటర్స్కి ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా ఈ ఫస్ట్ లింగం టెంపుల్ కంప్లీట్ అయిన తర్వాత నుండి బోర్డ్స్ అయితే ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్న ఎల్లో బోర్డ్ అయితే మనకి చూపిస్తుంది. ఇలా ప్రతి లింగం ముందర ఒక బోర్డింగ్ అయితే పెట్టారు, కొంచెం డిస్టెన్స్ ముందర మనకి నోటీస్ కోసము. మనమైతే అవన్నీ గమనించుకొని వెళ్తే ఈజీగానే వెళ్ళొచ్చు. దారి మొత్తం కోకోనట్ వాటర్, షుగర్ కేన్ జ్యూసెస్ ఇంకా స్నాక్స్ అయితే సెల్ చేస్తున్నారు. స్నాక్స్ హెవీగా తింటే మళ్ళీ నడవలేము, కష్టం అవుతుంది అని ఓన్లీ కోకోనట్ వాటర్ తాగాము. అవి తాగాక కొబ్బరి అయితే తీసిచ్చారు, అవి తినేసాము. ఇలా దారి మధ్యలో కొన్ని బోర్డ్స్ అయితే ఉన్నాయి, మ్యాప్స్వి. అది ఇంటర్నెట్లో కూడా ఉంటుంది. అందులో అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎన్ని మెయిన్ టెంపుల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత డిస్టెన్స్ ఉంది. ఇంకా ఈ టెంపుల్స్లో అయితే స్ట్రిక్ట్లీ కెమెరా ఆర్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని ఉంది. సో ఫొటోస్ వీడియోస్ తీసుకోకపోతే బెటరు. మధ్య మధ్యలో వాష్రూమ్స్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్క వాష్రూమ్కి ఇంకా వాష్రూమ్కి ఎంత డిస్టెన్స్ ఉందని కూడా మెన్షన్ చేశారు, విచ్ ఇస్ గుడ్ కదా. సో మేమైతే ఇక్కడ అగ్నిలింగం దగ్గరకు వచ్చేసాము. ఇంకా ఫోటోగ్రఫీ వీడియో నాట్ అలౌడ్ అని చెప్పారని ఇంకా నెక్స్ట్ దగ్గర నుంచి నేను వీడియో షూట్ చేయలేదు. సో ఇక్కడ అయితే అందరూ నిమ్మకాయల్ని తొక్కి వెళ్తున్నారు. నాకు ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాలేదు. మీకు అర్థం అవుతే నాకు కమెంట్ చేయండి. స్టార్టింగ్ 5 కిలోమీటర్స్ వరకు అయితే ఫుట్పాత్ అయితే ఉండదు, రోడ్ మీదనే వెళ్ళాలి. మేము వెళ్ళిన రోజు అయితే రోడ్స్ మీద అంత క్రౌడ్ లేరు, క్లైమేట్ కూడా బాగునింది. నేనైతే మ్యాక్సిమం ట్రై చేశాను ఆ వైట్ స్ట్రిప్స్ మీద నడవడానికి, కుదరలేదు. ఎందుకంటే ఆ వైట్ స్ట్రిప్స్ మీద నడిస్తే కొంచెం స్మూత్గా ఉంటుంది అని ట్రై చేశాను, కానీ కుదురుకోలేదు. సో అయితే 8 లింగాస్ ఉంటాయి కదా. ఫస్ట్ది ఇంద్రలింగం, సెకండ్ అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఇవి కాకుండా సూర్య చంద్ర లింగాస్ కూడా ఉన్నాయి, కుదిరితే వెళ్ళండి. ఈ 2 లింగాస్ నైరుతి నుండి వాయులింగం మధ్యలో ఉంటాయి. దుర్వాస మహర్షి ఆలయం ఉంటుంది అక్కడ. మీకైతే ఇలా స్టోన్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టి ఉంటారు, అవి కనిపిస్తాయి. ఎవరైతే ఇల్లు కట్టాలి అని కోరిక ఉంటుందో వాళ్ళు ఇలా స్టోన్స్ని కలెక్ట్ చేసి పేరుస్తారట. స్టోన్స్ కావాలంటే అక్కడ కొంచెం లోపలికి వెళ్తే కనిపిస్తాయి. మేము కూడా అలా స్టోన్స్ని నిలబెట్టాము, చూడాలి ఎంతవరకు మా కోరిక నిజం అవుతుందో. ఇంకొకటి ఏంటంటే ఈ 8 లింగాస్ టెంపుల్స్లో లింగం వెనకాల జ్యోతి ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా చూడండి. మేము ఇంకా మా గిరి ప్రదక్షిణం కంటిన్యూ చేస్తుంటే మధ్యలో మాకు శివపార్వతుల విగ్రహాల అభిషేకం చేయడం కనిపించింది. అక్కడ దండం పెట్టుకొని వెళ్ళాము, చాలా బాగుంది. మాకైతే ఈ పప్పి ఒకటి కనిపించింది, కొంచెం దూరం వరకు మాతో పాటు గిరి ప్రదక్షిణం చేసింది. సో ఇంకా ఇంపార్టెంట్ అయిన మోక్ష మార్గం అయితే రైట్ సైడ్లోనే ఉంటుంది. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వడానికి ఒక 3 కిలోమీటర్స్ ముందు అయితే వస్తుంది. దానికి బోర్డ్స్ కూడా ఏమి ఉండవు. మీరు అయితే గూగుల్ మ్యాప్స్లో చూడండి, లేకపోతే అక్కడ ఎవరినైనా అడగండి, చెప్తారు. మేము వెళ్ళినప్పుడు తక్కువ మంది ఉన్నారు, అందుకే మాకు 15 మినిట్స్లోనే అయిపోయింది మోక్ష మార్గం. చీకటి పడింది కాబట్టి కొంచెం భయం వేసింది, ఆ మార్గం ఎంత లెంత్ ఉంటుంది, లైట్ లేదు కదా అని. మనిషి హైట్ అంతనే ఉంటుంది, భయపడాల్సిన అవసరం ఏం లేదు. బయట లైట్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం, ఈజీగానే రావచ్చు. కొంచెం లెఫ్ట్ ఆర్ రైట్ బాడీని టర్న్ చేస్తే ఈజీగా వెళ్ళొచ్చు.
ఇంకా మా గిరి ప్రదక్షిణం కంప్లీట్ అయ్యేసరికి 9 అయింది. మాకు టోటల్ గిరి ప్రదక్షిణం 8 టెంపుల్స్, మోక్ష మార్గం అన్నీ కలిపి 5 అవర్స్ టైం అయితే పట్టింది. ఇంకా కొంచెం తక్కువ టైంలో కూడా చేయొచ్చు, కానీ లాస్ట్లో కొంచెం లెగ్స్ పెయిన్ వచ్చాయి అయిపోయేసరికి. అప్పుడే ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మా గిరి ప్రదక్షిణం కంప్లీట్ అయ్యేసరికి. మేము ఇంకా డిన్నర్ చేసి హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి కదా, ఇంకా టోకెన్ కూడా తీసుకోవాలి అందుకే. సో డే 2 అయితే మార్నింగే లేచి రెడీ అయిపోయాము అందరము. నేనైతే కుర్తీ వేసుకున్నాను. మన స్లాట్ కంటే 30 మినిట్స్ ముందే వెళ్ళాలి. ఒకవేళ స్లాట్ మిస్ అవుతే ఆ టికెట్ వ్యాలిడ్ కాదు అని మాకు ముందే చెప్పారు. సో పైగా ఇప్పుడు కూడా కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అందుకే ఒక 1 అవర్ ముందే వెళ్తే బెటర్ అని అనుకున్నాము. ఇంకా మాతో పాటు మా కజిన్ కూడా వచ్చాడు అభిషేకంకి. హాయ్ బ్రో. మార్నింగ్ కూడా సేమ్ క్లైమేట్ ఉన్నింది, నైట్ మొత్తం వర్షం పడింది కాబట్టి నాకైతే అంత చల్లగా కూడా ఏం అనిపించలేదు బయట. నేను వింటర్ కదా, చాలా చల్లగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడైతే మేము టికెట్ అలాంగ్ విత్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాం లోపలికి. మాకైతే నిన్ననే చెప్పారు నార్త్ గోపురం నుండి ఎంట్రీ అవ్వాలని. సో మా హోటల్ నుండి నార్త్ గోపురం అయితే అరౌండ్ 600 to 700 మీటర్స్ ఉంటుంది. నిన్న ఆల్రెడీ వెళ్ళి వచ్చాం కాబట్టి టెంపుల్కి ఇప్పుడు కొంచెం టెంపుల్ బాగానే ఐడియా వచ్చింది. అభిషేకంకి అయితే మనము ఏం తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు, పర్లేదు మేము తీసుకొని వెళ్తాము అంటే ఆయిల్ ఇంకా ఫ్లవర్స్ మాల తీసుకొని వెళ్ళొచ్చు. నిన్న ఈవినింగ్ వెళ్ళినప్పుడు మాకు టెంకాయ ఎక్కడ కొడతారో అలాంటివి ఏం కనిపించలేదన్నమాట. సో మేమైతే కొన్ని ఫ్లవర్స్ని తీసుకొని వెళ్ళాం లోపలికి. ఇదే నార్త్ గోపురం. నార్త్ గోపురం ఎంట్రన్స్లోనే 2 డిఫరెంట్ లైన్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీ దర్శనం అని, ఒకటి 50 దర్శనం టికెట్స్ అని. వాటికి సపరేట్ క్యూ లైన్స్ అయితే ఉన్నాయి, కానీ అవన్నీ లాస్ట్లో కలిపేస్తారు. మేమైతే జస్ట్ అభిషేకం అని చెప్పి ఎంట్రీ అయ్యాము. మార్నింగ్ కాబట్టి అంత క్రౌడ్ కూడా లేరు. కొంచెం లోపలికి వెళ్ళాక ఒక పోలీస్ అతన్ని అడిగాము, అభిషేకం అండి, అభిషేకం ఎలా వెళ్ళాలి అని. అభిషేకమా అయిపోయిందండి అని చెప్పారు. మాకు చాలా భయం వేసింది. మళ్ళీ మా స్లాట్ 7:30 కదా, టైం ఇప్పుడు ఇంకా 6:40 అయ్యింది అని చెప్పాము. ఓకే ఆఫీస్కి వెళ్ళండి అయితే అని చెప్పారు. ఎలా వెళ్ళాలి అన్నాము. లోపల ఉంటుందని చెప్పారు. ఎంతోమందిని అడిగాము ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అని, ఎవరు చెప్పలేదు. ఇంకా అక్కడ కొంతమంది లోకల్స్ని కూడా అడిగాము, మీకేమన్నా ఆఫీస్ తెలుసా అని, వాళ్ళకు కూడా తెలియదని చెప్పారు. టైం ఏమో అయిపోతుంది, మాకేమో ఫుల్ భయం వేస్తుంది. స్లాట్ టైం అయిపోతే అభిషేకం టికెట్ క్యాన్సిల్ అయిపోతుందని చెప్పారు. తర్వాత ఒక పర్సన్ అడిగాము, వాళ్ళు చెప్పారు ఇక్కడ వెయిట్ చేయండి అని. ఈ గేట్ ముందు వెయిట్ చేసాము. అసలు టెంపుల్లో ఎక్కడ కూడా అభిషేకంకి ఇలా వెళ్ళాలి అని బోర్డ్స్ అయితే లేవు, కానీ అభిషేకం ప్రైజెస్వి బోర్డ్స్ ఉన్నాయి. అక్కడ నిలబడితే మా ముందు స్లాట్ వాళ్ళకి అభిషేకం అప్పుడే అయిపోయి వచ్చారు. సో అప్పుడు మేము ఇంకా ఓకే కరెక్ట్ ప్లేస్లోనే నిలబడ్డాము అని క్లారిటీ వచ్చింది. గేట్ ఓపెన్ చేయడానికి ఒక పర్సన్ వచ్చారు. గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాము. ఎవరో మినిస్టర్ వచ్చారు, మీ స్లాట్ లేట్ అవుతుంది వెయిట్ చేయండి అని చెప్పారు. మేము ఇంకా ఒక 1 అవర్ వెయిట్ చేసాము. అంతా అయిపోయాక మా స్లాట్ వాళ్ళని పిలిచారు. టోకన్ అని అడిగారు. టోకన్ ఎక్కడ తీసుకోవాలని అడిగితే ఆఫీస్ ఉంటుంది అక్కడ వెళ్ళి తీసుకోండి అన్నారు. ఒక పర్సన్ వచ్చి మాతో పాటు లోపలికి తీసుకొని వెళ్ళారు. ఒక గ్రీన్ కార్డ్ అయితే ఇచ్చారు, అది అభిషేకంకి పాస్ అంట. సో గుర్తుపెట్టుకోండి, ఈ పాస్ని మనము రిటర్న్ ఇవ్వాలి, ప్రతి దగ్గర చూపించాలి. ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే అమ్మవారి టెంపుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది. వెస్ట్ గోపురం నుండి వస్తే స్ట్రైట్గా కనిపిస్తుంది ఆ ఆఫీస్. స్వామికి అమ్మవారికి ఇద్దరికి అభిషేకం చేస్తారు. ఈచ్ 20 to 30 మినిట్స్ టైం తీసుకుంటారు. టోటల్ అరౌండ్ 50 మినిట్స్ టైం పడుతుంది. రియల్లీ వర్త్ ఇట్. అసలు దర్శనం అయితే సూపర్గా జరిగింది. గుడిలో చాలా వేడిగా ఉంటుంది, ఆ హీట్ మీకు బాగా తెలుస్తుంది. మాకైతే అభిషేకం గుర్తుండిపోయింది. రియల్లీ వర్త్ ఇట్ అనమాట. అభిషేకం అయిపోయిన తర్వాత ఒక కిట్ ఇస్తారు. ఆ కిట్లో అయితే అమ్మవారికి స్వామికి వేసిన పూలమాలలు, విభూది, కుంకుమ, అభిషేకం వాటర్ ఉంటాయి. అవి టికెట్లోకే ఇంక్లూడ్ అని చెప్పారు, కానీ తర్వాత 1500 తీసుకున్నారు. ఇంకా ప్రసాదం అయితే పులిహోర, స్వీట్ పొంగల్, అది కూడా 500 ఎక్స్ట్రా తీసుకున్నారు.
మాదైతే దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంకా రూమ్కి వచ్చి చెక్అవుట్ అయ్యి రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళాము. ఆశ్రమం ఆఫ్టర్నూన్ 12 to 2 PM క్లోజ్ అవుతుంది. సో మేమైతే ఆశ్రమం ఆపోజిట్ రోడ్లో ఆంధ్ర రెస్టారెంట్ అమృతం అని ఉంటుంది, అక్కడ లంచ్ చేసి ఆశ్రమంకి వెళ్ళాము. ఆశ్రమంలో వీడియో నాట్ అలౌడ్ అని చెప్పారు, సో షూట్ చేయలేదు. మళ్ళీ మా రిటర్న్ బస్ టైమింగ్స్ వరకు మేము ఆశ్రమంలోనే టైం స్పెండ్ చేసాము. వాటరు, వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి. కంఫర్టబుల్గా అక్కడ స్టే చేయొచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు. నో వన్ విల్ క్వశ్చన్ అనమాట. ఆశ్రమం కూడా చూడ్డానికి చాలా పెద్దగా ఉంది. మనం ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా లోపల చాలా ఉన్నాయి. సో రిటర్న్ బస్సు మాదైతే 6 PMకి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రిటర్న్ కూడా ఫ్లిక్స్ బస్సే బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి అలా రీచ్ అయిపోయాము. మా దర్శనం అయితే చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది. మీకు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అభిషేకం గురించి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని నాకు కమెంట్ చేయండి. మాకైతే ఈ ట్రిప్ అయిపోయేసరికి కొంచెం తమిళ్ అయితే వచ్చింది. మీరు కూడా కొంచెం తమిళ్ బేసిక్ వర్డ్స్ వాళ్ళ అండర్స్టాండింగ్ కొంచెం చేసుకొని రండి, అదైతే బెటరు. ఆటో వాళ్ళ దగ్గర అయితే కొంచెం జాగ్రత్తగానే ఉండండి. ముందైతే కొంచెం తక్కువ డబ్బులు చెప్పి తర్వాత కొంచెం ఎక్కువ తీసుకుంటారు. మాకు ఓన్లీ 2 days టైం మాత్రమే ఉండింది కాబట్టి మేము ఓన్లీ అరుణాచలం ట్రిప్ మాత్రమే వెళ్ళాము. అక్కడ నుండి 100 kilometers దూరంలో పాండిచేరి ఉంటుంది. మీరు ఎవరైనా 1 week ప్లాన్ చేసుకుంటే అది కూడా ట్రై చేయొచ్చు. మీకు కన్నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.